గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన 4 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కాసేపట్లో ప్రారంభం కానుంది. పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తం 823 అసెంబ్లీ స్థానాల భవితవ్యం తేలనుంది. ఈ లెక్కింపు కోసం ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. తొలిసారిగా కౌంటింగ్ కేంద్రాల్లోకి అనధికార ప్రవేశాన్ని నివారించడానికి ఎన్నికల సంఘం ఈసీఐఎన్ఈటీ ద్వారా క్యూఆర్ కోడ్ ఆధారిత ఫోటో గుర్తింపు కార్డు వ్యవస్థను ప్రవేశపెట్టింది. పశ్చిమ బెంగాల్లోని 293 అసెంబ్లీ స్థానాలకు 77 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. బెంగాల్లో మొదటిసారి రికార్డు స్థాయిలో 92.47% ఓటింగ్ నమోదైంది. దక్షిణ 24 పరగణాల జిల్లాల్లోని ఫాల్తా నియోజకవర్గంలో ఎన్నికల ఉల్లంఘనలను కారణంగా ఎన్నికల కమిషన్ రద్దు చేసింది. ఆ నియోజకవర్గంలో మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో మే 21న రీపోలింగ్ ఉంటుంది. బీజేపీ నుంచి బలమైన సవాల్ను ఎదుర్కొన్న టీఎంసీ వరుసగా 4వసారి గెలవాలని ఆశిస్తోంది. 2021 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన సిపిఎం, కాంగ్రెస్ తిరిగి పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. హుమాయూన్ కబీర్ నేతృత్వంలోని ఏజేయూపీ, అసదుద్దీన్ ఓవైసీ సారథ్యంలోని ఏఐఎంఐఎం కూడా కొన్ని కీలక ప్రాంతాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఇదివరకు మొత్తం 87 కౌంటింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ప్రకటించగా ఆ సంఖ్యను 77కు తగ్గించింది. కౌంటింగ్ శాంతియుతంగా, పారదర్శకంగా జరిగేలా ఈసీ 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసింది. దాదాపు 166 అదనపు కౌంటింగ్ పరిశీలకులను, 77 పోలీస్ పరిశీలకులను ఈసీ నియమించింది.